తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 2లో భాగంగా నేడు పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 జరగనుంది. పేపర్ 2 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. రేపు పేపర్ 3 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, పేపర్ 4 పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకు జరగనుంది. ఒక్కో పేపర్లో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి. సమాధానం రాసేందుకు అభ్యర్థులకు OMR షీట్ అందజేస్తారు. గ్రూప్ 2 పరీక్ష కోసం 49,843 మంది విద్యా సంస్థల సిబ్బందిని కేటాయించింది TGPSC. వీరితో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది 1,719 మంది పాల్గొననున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మరికాసేపట్లో గ్రూప్ 2 పరీక్ష ప్రారంభం కాబోతుంది. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా TGPSC చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరీక్షను నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను పగడ్బందీగా అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 783 గ్రూప్ 2 ఉద్యోగాలకు గాను TGPSC ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. దీనికోసం దాదాపు 5,57,000 పైచిలుకు మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. అయితే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నది నిన్నటి వరకు అయితే చూసుకున్నట్లయితే 75% మంది మాత్రమే ఈ హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 33 జిల్లాల్లో 1368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణలో నేరుగా పాల్గొనే సిబ్బంది చూసుకున్నట్లయితే 49,840 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా పరీక్షలు రాయాలంటూ TGPSC చైర్మన్ బూర వెంకటేశం పిలిపించినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. OMR షీట్ ను అభ్యర్థులు పక్కాగా చెక్ చేసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో జనరల్ OMR షీట్ ఇచ్చేవారు. ఆ OMR షీట్ లో వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్లను కానీ వాటిని కానీ వాళ్ళే బబుల్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు స్పెసిఫైడ్ గా ఏ అభ్యర్థికి సంబంధించి ఆ అభ్యర్థి OMR షీట్ అనేది పక్కాగా వస్తుంది. ఆ OMR షీట్ లోనే ఆ డీటెయిల్స్ అన్నిటి కూడా చెక్ చేసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరికి వారు సపరేట్ గా ఎవరికి సంబంధించిన OMR షీట్ వారికే ఉంటుంది. OMR షీట్ ను రీప్లేస్ చేసేందుకు కూడా అవకాశం ఉండదు. ఒక OMR షీట్ మాత్రమే వారి పేరు మీద ప్రింట్ అవుతుంది. ఫోటోతో పాటు అంటే OMR షీట్ మీద ఫోటోను కూడా ప్రింట్ చేస్తామంటూ TGPSC చైర్మన్ అయితే నిన్న చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం ఉండదు. బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాస్తే ఆ OMR షీట్ ను ఇన్వాలిడ్ గా పరిగణించాల్సి ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. TGPSC ని నమ్ముకోండి, మెరిట్ ని నమ్ముకోండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది అంటూ ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ మార్చి నెలాఖరులోగా కూడా రిజల్ట్స్ ఇస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసుకున్నట్లయితే 1368 సెంటర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి భద్రతను సెంటర్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 9:30 కట్ ఆఫ్ టైమ్ గా పెట్టుకోవడం జరిగింది. 9:30 తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎవరిని లోనికి అనుమతించము అంటూ కూడా TGPSCకి సంబంధించినటువంటి అధికారులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం చూసుకున్నట్లయితే కలెక్టర్లకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో 33 మంది కలెక్టర్లు ఈ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి పరిశీలిస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు.
స్వయంగా టీజీపీఎస్సీ చైర్మన్ కూడా ఈరోజు 2 సెంటర్లకు వెళ్లి అక్కడ పరీక్ష ఏ విధంగా నడుస్తుందన్నది కూడా పరిశీలించనున్నారు. అందులో ముఖ్యంగా తీసుకున్నట్లయితే బేగంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, అదేవిధంగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పీజీ కాలేజ్ ని, ఈ 2 కాలేజీలను టీజీపీఎస్ చైర్మన్ బూర వెంకటేశం పరిశీలించి అక్కడ పరీక్ష ఏ విధంగా నడుస్తుంది అన్నది కూడా ఆయన పరిశీలించనున్నారు. అజయ్, అంటే అభ్యర్థుల హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒక ఫోటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలంటూ టీజీపీఎస్సీ చెప్పినట్టుంది. అంటే అసలేంటి గుర్తింపు కార్డు, ఇంకేమేం డాక్యుమెంట్స్ అడుగుతున్నారు? అయితే మనం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుంది హాల్ టికెట్ తో పాటు. ఎందుకంటే వచ్చిన అభ్యర్థి హాల్ టికెట్ తీసుకొచ్చిన అభ్యర్థి, హాల్ టికెట్ లో ఉన్న అభ్యర్థి, వచ్చిన అభ్యర్థి ఇద్దరు ఒకటా కాదా అన్నది పరిశీలించుకోవడం ఒకటైతే జరుగుతుంది. అయితే ప్రభుత్వం జారీ చేయబడిన దాదాపు 16 ఐడి కార్డులను పరిగణలోకి తీసుకుంటారు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ తరహాలోనే టీజీపీఎస్సీ కూడా తీసుకుంటుంది. అందులో ప్రధానంగా ఎక్కువ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా మరేదైనా ప్రభుత్వం జారీ చేయబడినటువంటి పాన్ కార్డు లాంటి గుర్తింపు కార్డులను తీసుకురావాలి. ఎందుకంటే అవి చూపించిన తర్వాత వచ్చిన అభ్యర్థి, అదేవిధంగా హాల్ టికెట్ తీసుకొచ్చిన అభ్యర్థి ఇద్దరు ఒకటే కాదా అని పోల్చుకోవడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా బయోమెట్రిక్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బయోమెట్రిక్ వేస్తేనే ఆ పరీక్ష ఇన్వాలిడ్ అవుతుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. డైరెక్ట్ గా పోలీస్ ఎస్కార్ట్స్ చూసుకున్నట్లయితే 6,865 మంది పోలీస్ సిబ్బంది ఈ పరీక్షలకు పూర్తి స్థాయిలో భద్రతను కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అందులో హైదరాబాద్ లో ఎస్కార్ట్స్ కు సంబంధించినటువంటి 232 మంది, అదేవిధంగా సెంటర్స్ దగ్గర భద్రతను పరిశీలిస్తున్న వారు చూసుకున్నట్లయితే 5,472 మంది ఇందులో పాల్గొంటున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అంటే ఏదైతే పేపర్స్ ను కలెక్ట్ చేసుకున్న తర్వాత బాండింగ్, సీలింగ్, వాటిని తీసుకురావడం ఇవన్నీ కూడా దగ్గరుండి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యనే ఉంచుతారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఓఎంఆర్ బబ్లింగ్ అంటే మనం బబ్లింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా బబ్లింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ఆన్సర్ కు మరొక ఆన్సర్ బబ్లింగ్ చేసినా కూడా మళ్లీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా కూడా బబ్లింగ్ చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 2 రోజుల పాటు 4 ఎగ్జామ్స్ జరగనున్నాయి. అందులో ఈ రోజు 10 గంటల నుండి 12:30 వరకు ఫస్ట్ పేపర్, అదేవిధంగా 3 గంటల నుండి 5:30 వరకు సెకండ్ పేపర్, రేపు 10 గంటల నుండి 12:30 వరకు థర్డ్ పేపర్, అదేవిధంగా 3 గంటల నుండి 5:30 వరకు ఫోర్త్ పేపర్. మొత్తం ఒక్కొక్క పేపర్ లో 150 మార్కులకు పరీక్ష క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇందులో ఆప్షనల్ విధానం, ఒక క్వశ్చన్ కు 4 ఆప్షన్స్ ఇచ్చి ఒకదాన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి అంటే ఫిల్టర్ చేసే క్రమంలో కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ పేపర్ లో ఏముంది, ఎప్పుడు తయారు చేశారు, ఏంది అనే దాని మీద నాకు అవగాహన నాకు పూర్తి స్థాయిలో లేదు. క్వశ్చన్ పేపర్ లో ఏముందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఛార్జ్ షీట్ తీసుకునే నాటికే క్వశ్చన్ పేపర్ అనేది ఫైనల్ అయిపోయిందంటూ కూడా బూర వెంకటేశం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. క్వశ్చన్ పేపర్ లో ఏముంది, ఎవరుంది అనేది ఎవరికీ తెలియదు. క్వశ్చన్ పేపర్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అంటే విద్యార్థి దగ్గరికి, అభ్యర్థి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ సీల్ అయి ఉంటుంది. సీల్ ఓపెన్ చేసే వాళ్ళే స్వయంగా ఓపెన్ చేసుకుని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అంటూ కూడా బూర వెంకటేశం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రూప్ 2 పరీక్షలు అత్యంత పకడ్బందీగా ఎలాంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అనుమానాలకు తావిచ్చే విధంగా ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీగా అయితే నిర్వహిస్తున్నట్టుగా టీజీపీఎస్సీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు 75% మంది అభ్యర్థులు తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్టుగా అయితే నిన్నటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, ఎందుకంటే 5,85,000 మంది అప్లై చేసుకున్నప్పుడు కూడా అందులో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారన్నది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అజయ్.